శివాష్టోత్తరం 13వ శ్లోకం ఉచ్చారణం. భగ భా మహాప్రాణ భగనేత్ర భిదవ్యక్తో. అక్కడ భీ మహాప్రాణ, మొదట్లో భా మహాప్రాణ, తర్వాత భీ మహాప్రాణ. భగనేత్ర భిదవ్యక్తో సహస్రాక్ష క్ష కకార షకారం. సహస్రాక్ష సహస్రపాత్. సహస్రపాత్లో సా ఉంది కదా మొదటిది, దానివల్ల దాని ముందు వచ్చే విసర్గ సకారం అవుతుంది. అందుకని సహస్రాక్షస్ సహస్రపాత్. సహస్రాక్షస్ సహస్రపాత్ కలిపితే సహస్రాక్షస్ సహస్రపాత్. సహస్రాక్షస్ సహస్రపాత్ కలిపి చదివితే భగనేత్ర భిదవ్యక్తో సహస్రాక్షస్ సహస్రపాత్. రెండవ పంక్తి అపవర్గప్రదో అనంత. అందుకని కాస్త అది కాస్త అపవర్గప్రదోనంత తారక నంతస్తారక. తారక విసర్గ ఉంది చివర్లో, పరమేశ్వర పా ఉంది. సో పా ముందు వచ్చే విసర్గ ఉపధ్మానీయ శబ్దం అవుతుంది. ఫ్. తారకః పరమేశ్వరః. తారకః పరమేశ్వరః. అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః. అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః. ఒక్కసారి శ్లోకం చదువుదాం. భగనేత్రభిదవ్యక్తో సహస్రాక్షస్ సహస్రపాత్. అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః.